విశాఖలోని ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిరు వ్యాపారులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో సుమారు 1000 షాపులను అధికారులు తొలగించారు. నైట్ ఫుడ్ కోర్టును కూడా అధికారులు ఖాళీ చేయించారు. దీంతో షాపుల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వ్యాపారులు అంతా ధర్నాకు దిగారు. తమ పొట్ట కొట్టొద్దంటూ నినదించారు. విశాఖకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ సిటీ కావడంతో నైట్ కల్చర్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ దశలోనే వైజాగ్లో నైట్ ఫుడ్ కోర్టు ఉండాలనే ఆలోచనతో అప్పటి వైసీపీ ప్రభుత్వం నగరంలోనే ఓల్డ్ జైల్ రోడ్లో నైట్ ఫుడ్ కోర్టును ప్రారంభించింది. అప్పటి నుంచి సజావుగా వ్యాపారం సాగుతోంది. సాయంత్రం మొదలు అర్ధరాత్రి వరకు ఫుడ్ దొరికేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం. విశాఖలోని ఫుడ్ కోర్టులో షాపులను పూర్తిగా తొలగించారు జీవీఎంసీ అధికారులు. ఈ ఫుడ్ కోర్టులో సుమారు 120 షాపులుంటే కనీసం ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఫుడ్ కోర్టును తొలగించడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నమ్మి టీడీపీకి ఓటు వేసినందుకు మాకు తగిన గుణపాఠం చెప్పారని వాపోయారు. ఇక్కడ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం. అంటే అర్ధరాత్రి కూడా ఫుడ్ దొరకాలి పర్యాటకులు అని అప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది నిర్మించిందండి. ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 100 నుండి 120 బళ్ళు వ్యాపారం చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నామండి. ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా 1000 మందికి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. మాకు ఎటువంటి ఇండిపెండెన్స్ లేకుండా ఇప్పుడు జీవీఎంసీ వారు వచ్చి అక్రమంగా తొలగిస్తున్నారండి. ఇది మేమైతే మా ప్రాణాలైనా వదులుకోవడానికి సిద్ధమే, కానీ మేము ఫుడ్ కోర్ట్ అయితే తొలగించితే మేము ఒప్పుకోండి. జీవీఎంసీ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా షాపులను తొలగిస్తున్నారు. అడ్డుపడితే పోలీసులను రంగంలోకి దింపి తొలగించడం ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలోని పలు వార్డుల్లో తొలగింపు ప్రక్రియను టౌన్ ప్లానింగ్ విభాగం వేగంగా చేస్తోంది. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండడంతో బాధితులు ఎవరైనా ఫోన్ చేసినా ఎమ్మెల్యేలు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఎమ్మెల్యేలు మౌఖికంగా షాపుల తొలగింపుకు పచ్చ జెండా ఊపారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తమ జీవనాధారంపై ప్రభుత్వం అధికారులు దెబ్బ కొడుతున్నారని, ఇది తగదని వాపోతున్నారు వ్యాపారులు. 1000 కుటుంబాల పైన బతుకుతున్నారు ఇక్కడ దీని మీద ఆధారపడి. బతుకుతున్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మాకేం నెల జీతాలు ఏమైనా వస్తాయా? పిల్లల జీవితాలు డిగ్రీలు చదువుకొని జాబులు లేక పనులు చేసుకుంటున్నాం. రోడ్ల మీదకి వచ్చి బతుకుతున్నాం సార్. నైట్ 2 వరకు కూడా వచ్చి పనులు చేసుకుంటున్నాం. ఎందుకు సార్? బతుకు తెరువు కోసం, పొట్ట కోసం. మాకు మొగ దిక్కు ఎవరు లేరు సార్. అసలు మొత్తుకున్నాం సార్. మాకు మగవాళ్ళు కూడా ఎవరు లేరు సార్. ఆగండి సార్ అన్నా కూడా తీసి అవతల పడేశారు సార్, క్రేన్తో తీసి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంత ఎక్కడికక్కడ ఇరిగిపోయింది బండి. అందరినీ క్రెయిన్లు, పెద్ద పెద్ద వ్యాన్లు, పెద్ద పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ బటాలియన్ మొత్తం అందరూ వచ్చి ఈ చిరు వ్యాపార సముదాయాలన్నీ ఎరగొట్టడం వాళ్ళు బతుకు తిరిగిపోతుంది. ఒక విషయం గమనించట్లేదు అధికారులు కూడా ఒక విషయం మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మనకు ఉద్యోగాలు ఉన్నాయా? మన పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా? ఏది ఏవైనా తాము వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు కావలసిన అద్దె కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.